వణికించే చలికాలంలో మనలో చాలా మందికి నొప్పుల బెడద పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. ఓవైపు చలి, మరోవైపు బిగుసుకుపోయిన కీళ్లు బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఒక పట్టాన పైకి లేవలేకపోతూ ఉంటారు. ఉదయం పూట మంచం దిగడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే సీజన్ మార్పులకు తగ్గట్టుగా జీవన సరళిని మార్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో కీళ్ల నొప్పులను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు నిపుణులు. చలికాలంలో నొప్పుల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలం కొందరికి హాయిగానే ఉంటుంది, కొందరికి మాత్రం నొప్పులతో వేధిస్తుంది. చలికాలంలో కండరాలు, ఎముకల నొప్పులు తీవ్రమవుతుంటాయి. భుజాలు బిగుసుకుపోవటం, మోకాలలో స్వల్పంగా ఇబ్బంది కలగటంతో మొదలై క్రమంగా నొప్పులు ఎక్కువవుతూ వస్తుంటాయి. దీంతో మెట్లు ఎక్కడం, ముందుకు వంగటం, కాఫీ చేత్తో పట్టుకోవడం వంటి మామూలు పనులు కూడా పెద్దవిగా తోస్తుంటాయి. చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు కండరాలు, వాటి చుట్టూ ఉండే స్నాయువులు బిగుతుగా అవుతాయి. దీంతో అవి సాగే గుణం తగ్గి నొప్పులు పెరుగుతాయి. ముఖ్యంగా మెడ, నడుం, మోకాళ్ళు, భుజాల నొప్పులు ఎక్కువవుతుంటాయి. చలి మూలంగా రక్తనాళాలు సంకోచిస్తాయి. ఫలితంగా కండరాలు, ఎముకలకు రక్తం అందటం తగ్గుతుంది. అంటే మరింత నొప్పి పుట్టడానికి బీజం పడినట్లే. దీంతో కీళ్లు, కండరాలు కోలుకోవటం మందగిస్తుంది. శీతాకాలంలో తగినంత ఎండ తగలక ఒంట్లో విటమిన్ డి మోతాదులు పడిపోతాయి. ఇది కీళ్లు, నడుం నొప్పులతో పాటు నిస్సత్వ ఎక్కువ కావటానికి దారితీస్తుంది. ఇక వయసు మీద పడటం వల్ల కీళ్లు అరుగుతుంటాయి. దీంతో కీళ్లు బిగుసుకుపోవటం, వాపు, నొప్పి కలుగుతుంది. ఇవి చలికాలంలో మరింత ఎక్కువ అవుతాయి. బయట చలిగా ఉండటం వల్ల చాలామంది ఇంట్లోనే ఉండిపోవటానికి ఇష్టపడుతుంటారు. ఇలా కదలికలు తగ్గటం వల్ల కండరాలు బలహీనపడతాయి. అవి మరింతగా బిగుసుకుంటాయి. ఈ పరిణామాలు నొప్పులు తీవ్రమయ్యేలా చేస్తాయి. ఇలాంటప్పుడు నొప్పుల్ని తగ్గించుకోవడానికి దుప్పటి కప్పుకోవడం, నొప్పి ఉన్న చోట వేడి కాపు పెట్టడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి కండరాల బిగువు సడలేలా చేస్తాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపు శరీరాన్ని నెమ్మదిగా సాగదీసే వ్యాయామాలు చేయాలి. ఆరుబయట ఎండ కాస్తున్నప్పుడు నడవటం, ఇంట్లో సైకిల్ తొక్కటం మంచిది. తేలికైన యోగాసనాలు మేలే. ఇవి రక్త ప్రసరణ పుంజుకోవటానికి, బిగువు తగ్గటానికి తోడ్పడతాయి. చలికాలంలో తగినంత నీరు తాగకపోవటం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. ఇది నొప్పులు తీవ్రమయ్యేలా చేస్తుంది. కాబట్టి రోజుకు 6 నుంచి 8 గ్లాసులు నీరు తాగాలి. నొప్పిని తగ్గించే పూతమందులు రాసుకోవటం, గోరువెచ్చని నూనెతో మర్దన చేసుకోవటం ఉపయోగపడతాయి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు పారాసెటమాల్ వంటి నొప్పి మందులు వేసుకోవాలి. చేతులకు గ్లౌజులు, మోకాళ్లకు క్యాప్స్, ఉన్ని సాక్స్ ధరించటం ద్వారా కీళ్లు మరింత దెబ్బతినకుండా చూసుకోవచ్చు.